ఆకాశవాణి కోవిడ్-19 ప్రత్యేక వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. తెలంగాణ రాష్ట్రంలో మరో 1050 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 41,000కు పైగా పరీక్షలు చేయగా 1050 మందికి కరోనా వైరస్ పాజిటివ్ నిర్ధారణ కావడంతో రాష్ట్రంలో ఇంతవరకు కోవిడ్ సోకిన వారి సంఖ్య 2,56,713కు చేరింది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఈ ఉదయం విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం కోవిడ్ నుంచి నిన్న మరో 1,736 మంది కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో కోవిడ్ రికవరీల రేటు స్వల్పంగా మెరుగుపడి 93.06% నమోదైంది. ఇంతవరకు కోలుకున్న వారి సంఖ్య 2,38,908కి పెరిగింది. దీంతో ప్రస్తుతం రాష్ట్రంలో 16,000కు పైగా యాక్టివ్ కేసులున్నాయి. ఇందులో 13,000 మందికి పైగా హోం ఐసోలేషన్ లో ఉన్నారు. కాగా నిన్న మరో 4 మరణించడంతో రాష్ట్రంలో కోవిడ్ తత్సంబంధిత సమస్యలతో మరణించిన వారి సంఖ్య 1,400 మార్కు దాటి 1,401గా నమోదైంది. దేశంలో రోజువారీ కరోనా కేసుల సంఖ్య స్థిరంగా కొనసాగుతోంది. నిన్న 44,878 కేసులు నమోదు కాగా తాజాగా నిన్నటి కంటే 0.4% తక్కువగా 44,000 కేసులు రికార్డయ్యాయి. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 44,684 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసులు 87,73,479కి చేరాయి. ఇందులో 4,80,719 యాక్టివ్ కేసులుండగా 81,63,572 మంది బాధితులు కోలుకున్నారు. నిన్న మరో 47,992 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. యాక్టివ్ కేసుల సంఖ్య నిన్నటి కంటే 3,828 తగ్గాయి. కాగా నిన్న ఉదయం నుంచి ఇప్పటి వరకు 520 మంది బాధితులు మరణించారు. దీంతో కరోనా మృతుల సంఖ్య 1,29,188కి చేరింది అని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటించింది. దేశంలో నిన్న ఒకే రోజు 9,29,481 మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని జాతీయ వైద్య పరిశోధన మండలి ఐసీఎంఆర్ ప్రకటించింది. నవంబర్ 13 నాటికి 12,40,31,230 నమూనాలకు కరోనా పరీక్షలు నిర్వహించామని తెలియజేసింది. ప్రభుత్వం చేపట్టిన చర్యలు, ప్రజలు తీసుకుంటున్న జాగ్రత్తల వల్ల రాష్ట్రంలో కోవిడ్ కేసులు చాలా వరకు తగ్గాయని తెలంగాణ రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాస్ చెప్పారు. అయినప్పటికీ రాష్ట్రంలో విస్తృతంగా పరీక్షలు చేయాలని నిర్ణయించినట్టు ఆయన తెలిపారు. ఇందులో భాగంగా ప్రజల వద్దకే వెళ్లి పరీక్షలు చేసేందుకు 310 మొబైల్ టెస్టింగ్ వాహనాలను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. వీటి ద్వారా జన సమర్థ ప్రాంతాల్లో పరీక్షలు చేస్తామన్నారు. కరోనా కట్టడికి దేశంలో డిసెంబర్ 1 నుంచి మరోమారు లాక్డౌన్ ప్రకటిస్తారని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో పీఐబీ స్పష్టం చేసింది. సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తున్న పుకార్లు ప్రజలను అయోమయానికి గురి చేస్తున్న నేపథ్యంలో పీఐబీ వివరణ ఇచ్చింది. సామాజిక మాధ్యమాల్లో ప్రచారమవుతున్న వార్త వాస్తవం కాదని స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్లో కరోనా పరీక్షలు 30 లక్షల మార్కు దాటింది. ఇప్పటి వరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ 90,21,225 నమూనాలు పరీక్షించగా 8,51,298 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ నిన్న సాయంత్రం బులెటిన్ విడుదల చేసింది. ఆకాశవాణి కోవిడ్-19 ప్రత్యేక వార్తలు ఇంతటితో సమాప్తం.